అదొక వాళ్ళకి మాకు ఎక్కడే పిలిచారు, మాకు అప్పుడు డేట్స్ లేక రాలేదు, ఈరోజు వచ్చాము. ఒక 3, 2, 1 గో. నీ సజెషన్ ఏం వద్దా వస్తుందిరా? నీ సజెషన్ ఏమని చెప్తావు? పెద్ద బండి ఇంట్రెస్ట్ ఉంది, ఆన్ రికార్డ్ చేయగలండి. కాకపోతే నేను ప్లాన్ చేసుకున్నా ఇంకోటి ఏంటంటే హంటర్ 350 ప్లాన్ చేసుకున్నా. 220, 230 అవుతుంది. 230 ప్లస్ మొత్తం డౌన్ పేమెంట్, డైరెక్ట్ క్యాష్ ఉండదు. 230 ప్లస్ ఈఎంఐ అన్ని కలిపి 250, 260 అయిపోతుంది. 260 అవుతుంది. 260 అయిపోతుంది. అది సో నీకు పెద్ద బండి ఇంట్రెస్ట్ ఉంది. అమౌంట్ అంటే ఎంటీ ట్రై ఒకసారి ఆలోచించు. ఇంకేం వద్దురా అంత. నేను ఎంటీ అయితే అంటారు, ఇంకా లేదంటే ఏం వద్దా అంటున్నాడు. ఇంకా పెద్ద బళ్ళే వద్దా అంటున్నాడు. ఇంకా వద్దు. నేను ఎప్పుడు పెద్ద బళ్ళకి ఎప్పుడు వెళ్ళను కూడా. కాకపోతే హంటర్ మీద కొంచెం లైక్ ఉండి వెళ్దాం అనుకున్నా. కాకపోతే ఏమైందంటే 2,60,000 అయింది అది. అయితే 2,60,000కి మొత్తం డౌన్ పేమెంట్ అంతా వేయించాను. మంత్లీ 6,600 కట్టాలి, 36 months అంటే 3 years, ప్లస్ డౌన్ పేమెంట్ 45,000. మొత్తం ఏమవుతుందంటే తగిలేస్తుంది మొహానికి. మామూలుగా రావట్లేదు. దాని బదులు ఇంకోలా మాట్లాడు. నాకు అర్జెంట్ బండి కావాలి, ఏదో బండి కావాలి. అందరూ ఈ యాక్టివ్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కదా, అందుకని యాక్టివా చేసుకుంటే 30,000 ఈఎంఐ, 5,500 30,000 డౌన్ పేమెంట్, 5,500 ఈఎంఐ. అది కట్టాడు 24 నెలలు. 24 ఇదంతా 6,000 అవుతుంది. 40 నెలలు అవుతుంది. కాకపోతే యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుంది కదా. యాన్యువల్ ఇంక్రిమెంట్ ఏముంటుంది? మారుస్తాను. ఓకే, అప్పుడప్పుడు అవాయిడ్ అవుతాయి, నో ప్రాబ్లం. టేక్ 2 యాక్షన్. నేను కొంచెం దూరంగా ఉంటాను. సక్సెస్. వావ్ అంత ఓరం కాదు. అరే ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాం కదరా. జీలకర్ర, కొద్దిగా హోల్ గరం మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగ ముక్కలు, అలా ఉంటాయి వంటలు. కాదు బిర్యానీ ఆకలేదు కదా, ఏం చేస్తున్నాం? కొత్త ఆడుతుంది. వావ్. ఓహో, ఇప్పుడు దాకా చేసుకుని పన్నీరా. చూడరా, మెల్లిగా ఒక స్ట్రక్చర్ లోకి వస్తుంది కర్రీ. అప్రిషియేట్ చేయండి రా నన్ను. అప్రిషియేట్ చేస్తాం. మరి చేయండి గైస్. కూరలు వండుతున్నాం, ఇన్ని లాగ్స్ చేస్తున్నాం, ప్రతిరోజు ఏదో లాగ్తో మేము ముందుకు వస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాగే ఈ పన్నీర్ కర్రీ మీ ఇంట్లో చేసుకోండి, తినండి, నిజంగా బాగుంటుంది. ఏమన్నా అవసరమైతే కాంటాక్ట్ చేయండి. ఫోన్ నెంబర్ చెప్పి కింద డిస్క్రిప్షన్ లో పెడతాను ఫోన్ నెంబర్. హాయ్, హౌ ఆర్ యూ? ఇప్పుడు ఈ కోడి పిల్లలకు విముక్తి కలిగిస్తున్నాం అన్నమాట. ఈడు తల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ తల వెళ్ళిపోతుంది. ఈడు కాటిరామ కొడుకు క్లాసన్ నడు క్లాసన్ పడుకుంటావా? పడుకోకసేపు పర్లేదు. ఇదే మీ ఇల్లు. ఓకే, ఎంజాయ్. చికెన్ తింటారా? రే నానా పడుకున్నావా? రెస్ట్ తీసుకుంటున్నావా? రెస్ట్ పీస్ అయిపోతున్నావా నానా? Much later. హెల్మెట్, గోప్రో సెట్. సో బై ద వే ఎక్కడికి వెళ్తున్నా చెప్పలేదు కదా. వీఆర్ గోయింగ్ టు అనంతగిరి హిల్స్. హర్విల్లు రిసార్ట్లో స్లాట్ బుక్ చేసాం. సో ఇంకొక 1-2 అవర్స్లో స్టార్ట్ అయిపోతాం. అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను కిందకి వెళ్తున్నాను, ఎందుకంటే బైక్ చాలా చెత్తగా ఉంది, అది క్లీన్ చేసుకోవాలి కదా. నవీన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. హాయ్, ఐఎమ్ నవీన్. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇంకా స్టార్ట్ కాలే కదా, కానీ మజా ఉంది. వీల్ ఆస్క్ నవీన్. అరే బండ అయిపోయింది. వెరీ క్లౌడీ వెదర్, చినుకులు కూడా పడుతున్నాయి.
ప్లాన్లో మార్పు, విజయవాడ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మీరు విజయవాడ వెళ్తారు, నేను డైరెక్ట్ రాజమండ్రి వెళ్ళిపోతాం. సిక్లీ కూడా వస్తారు. సరదాగా రాజమండ్రి బండి మీద ప్లాన్ చేద్దాం అన్నాను. ఓ ఎస్, నాకు హెల్మెట్ ఇచ్చేస్తే నేను వచ్చేస్తాను. చెప్పు. యాక్చువల్గా పెట్రోల్ బంకుల్లో, హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా హార్ష్గా ఉంటారు. కానీ నేను ఇక్కడ 3 సార్లు మారా ఇక్కడ నేను, బట్ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నాకు పెట్రోల్ బంక్కి వెళ్ళినందుకు ఆ పర్సన్తో మాట్లాడడం సాటిస్ఫాక్షన్ అనిపించింది కదా. ఈ రోడ్ అంతా నిన్న తిరిగేసాం, జస్ట్ వామప్ చేసినట్టు ఉంది మళ్ళీ మనకి. నిన్న వామప్ ఇవాళ రియల్ మ్యాచ్. యాక్చువల్గా మనం స్ట్రైట్ వెళ్ళిపోయాం నిన్న, సిబిఐటీ ఉంటుంది ఇక్కడ గండిపేట సిబిఐటీ, మనం ఇప్పుడు అటే తిరిగిపోతున్నాం. యాక్చువల్గా నేను ఇదంతా చూద్దాం అనుకున్నాను నైట్, అరే అన్నీ మిస్ అయిపోతా అనుకున్నాను, కానీ ఇప్పుడు లక్కీగా ఇటు వచ్చాం మళ్ళీ. దిస్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ ఈజ్ వెరీ క్లాసీ. మన సైడ్ ఇంకా మణికొండ క్లాస్ అనుకున్నాం, మణికొండ ఇంకా మాసం ఉంది కదా కొంచెం. ఏంటంటే మనం ఉండే ఏరియాలో మార్కెట్లో షాప్లు ఎక్కువ, అందరూ అక్కడికి వచ్చి తీసుకోవాలి. ఇది ఇంత హ్యాపీ. అరే రే, అరే రే. ఇప్పుడే ఒక రోజ్ రాజ్ కనిపించింది. షిట్, ఐ మిస్డ్. సన్ ఏది? సన్. ఓకే, సన్ సెట్ అయిపోయింది ఆల్రెడీ. అందరూ ఆడే పెట్టుకోవడానికి. ఇది డైరెక్ట్గా మనకి అక్కడ కనెక్ట్ అవుతుంది. ఎక్కడికి మనం ఫస్ట్ లవ్ చేసాం కదా, బొక్కే. సీరియస్గా నేస్తున్నాను నేను. 60 kilometers to go. లోపు ఛార్జింగ్ అయిపోద్దామా? ఇది గోప్రో మరలా పక్క. ఏంటి తప్పలో వస్తుంటారా? ఏంటి కిడ్నాపింగ్ చేయట్లేదు కదా. ఓకే, గూగుల్ మ్యాప్స్ ఇస్ ట్రైంగ్ టు బ్లఫ్ us. ఏముంది అక్కడ? ఏం జరుగుతుంది? ఏదో జరుగుతున్నాయి ఇక్కడ. క్రిస్మస్ రా, క్రిస్మస్ ఇగో. ఓకే అన్నది చెప్పడం మర్చిపోయాం. హ్యాపీ క్రిస్మస్. నేను సింబాలిక్గా సాటర్డే ఫ్రెండ్స్ కూడా వేసాను. ఇప్పటివరకు రోడ్లు చాలా ప్రశాంతంగా మంచిగా భలే ఉన్నాయి అనుకున్నాం. ఎప్పుడైనా రోజు ఎలా ఉందంటే ఒక 20 kilometers రైడ్ చేసి లంచ్ చేస్తాం అన్నాడు. ఎక్కడ లంచ్? ఎక్కడారా? వెదర్ సాగేస్తుంది కాబట్టి ఏదో వెళ్ళిపోతున్నాం, కానీ లేదంటే ఊట కారిపోయేదే. రోడ్ ఎక్కించింది. ఎక్కేసాం అండి, రోడ్ ఎక్కేసాం. నడునొప్పి అప్పటి వరకు నడిపింది ఏమనిపించలేదా? అప్పటి వరకు ఏమనిపించలేదు రోడ్డు. ఒక్క 20 నిమిషాలు దోలు తీరిపోయే రోడ్డు అది. దానంతా నిమ్మకాయ నీళ్ళ కళ్ళు అమ్మేస్తున్నారు. ఎందుకంటే మనకి అవన్నీ కడుపులు. ఇదిగో అదే పాట ఏంట్రా? పాటది సూర్యుడే గొడుగు పట్టి సన్నొస్తాడు, సన్సెట్ రికార్డ్ చేస్తాం. అయితే ఫ్యామిలీస్ రావాలనుకోని ఫ్యామిలీ దాబాకి వచ్చాం. అంటే ఫ్యామిలీస్ ఇంట్లో ఉన్నాయి. ప్లీజ్ క్రింజ్ ఆపే ఫస్ట్. ఎవడు చేస్తున్నారు క్రింజ్? బ్యాక్ టు బ్యాక్ 2 వారాలు 6:30 పుట్టినందుకు దుర్గేష్. థ్యాంక్స్ ఫర్ ద పార్టీ. ఇద్దరు కలిసి పార్టీ చేస్తున్నారు. ఎంత హ్యాపీగా ఉందంటే నాకు ఇప్పుడు 2 నెలలు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. థ్యాంక్స్ రా, మళ్ళీ ఇంకోసారి పార్టీ చేస్తున్నాను. ఈ రోజు అలా కూర్చొని చిల్లీ జగన్ తింటున్నామంటే థ్యాంక్ యూ దుర్గేష్, థ్యాంక్ యూ ఫర్ ద పార్టీ. ఒక స్వీట్ సర్ప్రైజ్.
మీ స్పందన ఏంటి? దానికి నాకు సంబంధం లేదు. ఈడే చెప్పాడు అది. రివ్యూ ప్లీజ్, ఫుడ్ రివ్యూ. గుడ్, చాలా బాగుంది నిజంగా, చాలా సాటిస్ఫై అయిపోయాను నేనైతే. కానీ వదిలేసా కొంచెం. నేను వదలలేదు, నువ్వు వదిలేసావు. ప్లేట్స్ అక్కడ చూపెట్టుకోవచ్చు. నువ్వు చెప్పరా గుడ్, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వచ్చింది. అది కాకపోతే సార్ కొంచెం జంబో ఏమన్నాడు, పాష్ గా జంబో, ఐ వాంట్ జంబో అన్నాడు. తినకుండా వదిలేదురా, మన అందరి కోసం ఆలోచించాను నేను. ఆలోచించలేదు, ఎక్స్ట్రా చేయకు నువ్వు. సర్లే, తినలేదా లేదా చెప్పు ముందు. తినేసాను కదా, కంప్లీట్ చేస్తాను రా. ఈడు చెప్తాడు నిజంగా, హానెస్ట్ గా చెప్పాడు ఏం చేయడు, వదిలేసాడు లాస్ట్ లో. అదిగో దేవుడు అనేవాడు ఉన్నాడు, అన్ని చూసాడు ఆయన. ప్లేట్లు కూడా అక్కడ పొజిషన్స్ ఉన్నాయి. ప్లేట్లు మార్చినోడు పెద్ద. ఓకే ఓకే. సన్సెట్కి సూర్యుడు లేకపోతే ట్రెక్ ఏం చేస్తాం, ఏం బాగుంటాం తెలియదు కాబట్టి వచ్చాడు సూర్యుడు రోజు, లేదంటే వచ్చాడు కదా. ఆపే ఈ వెడ్డింగ్ షూట్ అనుకుంటా. ఏంటి అందరూ పని చేసుకునే వాళ్ళ ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? ఒక 3, 2, 1 గో. అది కాదు, ఆ పూలనే సాంగ్ వేసుకో. కాపీరైట్ వేస్తారు సరదాగా. అరే అరే అరే, ఈ పూలలో నువ్వు తీయాలా? నాకు అంత బాగా తీయడం చాలా లొకేషన్ చాలా బాగుంది. యాక్చువల్గా కొంచెం దూరంగా వెళ్తే వైట్ పూలు ఉన్నాయి. బ్యాటింగ్ కూడా చేస్తాను. అది ఎవరికైనా ప్రీ వెడ్డింగ్ షూట్లు కావాలంటే ఇక్కడికి వచ్చేయండి, మాకు డబ్బులు వస్తే మేమే తీస్తాం, ఫోటోలు వీడియోలతో కూడా తీస్తాం. అది రియాక్షన్ చూడాడు. మనం ఇక్కడ చూసుకుంటే దుర్గేష్ మనకి స్కై కూడా బాగా సహకరిస్తుంది ఫోటోలకి. నీకు ఫొటోస్ తీసిన అతనికి కొంచెం క్రెడిట్స్ ఇవ్వ. మరి క్రెడిట్స్ ఇవ్వడం అంటే ఏముండదు. ఓకే థ్యాంక్ యూ. ఎనీవేస్ అసలు దీని పేరు కూడా ఏం లేదరా, ఫ్లవర్ గార్డెన్ బంత. ఏదన్నా ఒక ఫ్లవర్ గార్డెన్ అనో ఏ గార్డెన్ అనో పేరు ఇచ్చినా బాగుంది దీనికి. ఓకే 1 లాస్ట్ లుక్. ఇంకా స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అవ్వకపోతే అక్కడికి వెళ్ళిన స్నాక్స్ పెట్టరు మాకు. ఇప్పుడు ఇంత మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ చూసావు కదా, ఇంకోటి చూపిస్తాను చూడు. దా ఫాస్ట్గా రా. ద మోస్ట్ స్టైలిష్ బైక్ కూడా చూడతావు. యారా తప్పేం చేశాను రా. సరే ఇప్పుడు ఆపాలి. వచ్చేసాం జాబ్ మేనమజల్ వైల్డ్కి మాకు ఎక్కడే పిలిచారు. మాకు అప్పుడు డేట్స్ లేక రాలేదు, ఈరోజు వచ్చాం అన్నమాట.